హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. స్టాక్ మార్కెట్లో మనం ట్రేడింగ్ ఎలా చేయాలి, స్టాక్ మార్కెట్ డైరెక్షన్ ఎలా పట్టుకోవాలి, మార్కెట్ ఎక్కడి నుంచి ఎలా రివర్సల్ అవుతుంది, పెరిగితే ఎంతవరకు పెరుగుద్ది, మనం సిఈ సైడ్ ఉండాలా పిఈ సైడ్ ఉండాలా అని మార్కెట్ డైరెక్షన్ ఈజీగా తెలుసుకోవడానికి మనం ఇండికేటర్స్ అనేవి డిజైన్ చేసాం. మన సబ్జెక్ట్ అనేది మా బయట ఉండే సబ్జెక్ట్కి మన సబ్జెక్ట్కి టోటల్ డిఫరెన్స్. మన దాంట్లో క్యాండిల్స్ ప్రైజ్ యాక్షన్లు ఏమి ఉండవండి. ఓన్లీ ఇండికేటర్ బేస్ చేసుకుని ఒక సబ్జెక్ట్ బేస్ చేసుకుని ఇండికేటర్స్ డిజైన్ చేసాం. ఆ ఇండికేటర్స్ ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతాం. మనం ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటాం. మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందని ఓన్లీ ప్రైజెస్ లైన్స్ బేస్ చేసుకునే మనం ట్రేడ్ చేస్తాం. ఓన్లీ ప్రైజెస్ లైన్స్ బేస్ చేసుకునే మనం ట్రేడ్ చేస్తాం. ఎవరైనా ఇప్పుడు వరకు స్టాక్ మార్కెట్లో సరైన సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఇన్ని సంవత్సరాలు బట్టి ట్రేడింగ్ చేస్తున్నా సరే, చాలామంది 7 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా సరే స్టాక్ మార్కెట్ గురించి ఏదో తెలియని కన్ఫ్యూజన్ అనేది మార్కెట్లో ఉంటుంది. దానివల్ల కొన్నిసార్లు ప్రాఫిట్ వచ్చినా ఎక్కువ సార్లు లాస్ రావడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో మెయిన్ క్రమశిక్షణ, ఒక సిస్టమేటిక్గా మనం ముందుకెళ్తే మార్కెట్లో మనం సక్సెస్ అవ్వడానికి ఉంటుంది. మార్కెట్లో ప్రతి ట్రేడు క్యాప్చర్ చేయాలని చూడకుండా మార్కెట్ సిస్టమ్ మనకి ఏం చెప్తుంది, ఓన్లీ ఆ సిస్టాన్ని ఫాలో అవ్వడానికి నేర్చుకోండి. ఆ సిస్టమ్ మనకి 100% పనిచేస్తే కనీసం మన మైండ్ సెట్ 50% అన్న పని చేయగలిగాలి. సిస్టమ్ 50% అనుకోండి, మన మైండ్ సెట్ 50%. ఈ మైండ్ సెట్తో మనం ఏం ఆలోచించి మనం ఏమి ఇచ్చేయక్కర్లా, జస్ట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలు. మార్కెట్ని చూడడం మనం చూస్తూ ఉంటే మార్కెట్ మనకు అర్థమవుతూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి అన్నది. అది కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసే వరకు మీరు ఆ ప్రాక్టీస్ చేయడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్ అవుతారు. ఇది మన ట్రెజర్ హంటర్ సెటప్ అండి. ఇది మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మీకు ఈ ప్రైజెస్ అనేవి వస్తాయి. మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మీకు ఈ ప్రైజెస్ అనేవి వస్తాయి. మార్కెట్ ఏ ప్రైస్ దగ్గర నుంచి రిజెక్ట్ అయితే ఏ ప్రైస్కి వెళ్తుంది ఏంటనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఎప్పుడు మన ప్రైస్ బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తాం. వన్స్ ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మనం పిఈ ఎంట్రీ అయితే ఈ ప్రైస్ పైనే మన ఎస్ఎల్, దాని కింద ఉన్న ప్రైస్ మన టార్గెట్. ఇలా ప్రైస్ టు ప్రైస్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది పిఈ ట్రేడ్ అండి. మార్నింగ్ మార్కెట్ రివర్సల్ అయిపోద్దని మనకి ఎక్కడే తెలుసు. ఈ యారో మార్క్ సిగ్నల్ వచ్చింది కదండి నేను పెట్టింది, ఓకేనండి. మనకి సెల్ సిగ్నల్ ఇక్కడ వచ్చింది. సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు ఈ ప్రైస్ ఎక్కడే ఉంది. ఎప్పుడైతే ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయిందో తీసుకుంటే ఆప్షన్లో మూవ్ చాలా తక్కువ ఉంది. మార్కెట్ వాలటాలిటీగా మార్కెట్ ఇక్కడికి వచ్చి ఈ ప్రైస్ అనేది టచ్ చేసింది. ఇది మన బయింగ్ జోన్ అండి. ఈ బయింగ్ జోన్ కాడి నుంచి మళ్ళీ పైన ఉన్న లైన్ హై వరకు వెళ్ళింది. హై బ్రేక్ చేస్తుందని చూసాం, కానీ హై బ్రేక్ చేయకుండా ఎప్పుడైతే మనకి మార్కెట్ మంచి సాలిడ్ క్యాండిల్ పడిందో మనం పీఈకి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఈ ఎల్లో లైన్ దగ్గర నుంచి మార్కెట్ ఈ ఎల్లో లైన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఎప్పుడంటే మధ్యాహ్నం 3 గంటల కానించి ఈ సినారియో జరిగింది కాబట్టి 3 గంటలు మూవ్ అండేది. వన్స్ ఎవరైనా సిఈలో ఉంటే వన్స్ ఈ ప్రైస్ బ్రేక్ అయితే మనం తీసుకుంటాం. ఈ ప్రైస్ బ్రేక్ అయింది, క్యాండిల్ క్లోజ్ అయింది, మనం తీసుకుందాం అనుకుంటాం. ఎప్పుడైతే క్యాండిల్ కింద క్లోజ్ అయిందో మనం ఎగ్జిట్ అయిపోవాలి. మనకి క్లియర్గా చెప్తుంది ఇది. ఏదైనా ఒక ప్రైస్ దగ్గర మనం తీసుకుంటే ఈ ప్రైస్ బ్రేక్ అయిందని తీసుకున్నాం, మళ్ళీ ఏం జరిగింది, ఈ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయినప్పుడు ఇంకా దీంట్లో స్ట్రెంత్ అయిపోయిందని మనకు అర్థం, ఓకేనండి. అప్పుడు మన ఎంట్రీ ఇక్కడ ఉంటుంది, మన ఎస్ఎల్ ఇక్కడే ఉంటుంది. ఎక్కడికి మనకి ఎంత 22,139 ఎంట్రీ అనుకుందాం, 140 అనుకుందాం. ఈ విక్ ఎక్కడ దాకా వచ్చిందండి. క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్. 134, 139 అంటే మనకి పాయింట్స్ అనేవి తక్కువ. అంటే మనం ఈ ఎస్ఎల్స్ అనేవి తక్కువలతో మనం బయటపడతాం. కాకపోతే దీన్ని అంత ఈజీ కాదండి చేయడం. మార్కెట్లో చాలా అనుభవం రావాలి. సిస్టమ్ మీద ప్రాక్టీస్ అనేది చాలా అవసరం, ఓకేనండి. సిస్టమ్ మీద చాలా అవసరం. మార్కెట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్రైస్ ఇక్కడ వరకు రావడానికి మార్కెట్ ఎంతసేపు టచ్ ఇల్లాడు వచ్చిందో చూడండి.
మనం సేఫ్ ఎగ్జిట్ పిఈ ఇక్కడే అయ్యాం. ఓకేనండి. మార్కెట్ డైరెక్షన్ ఇది క్రూషియల్ పాయింట్ అండి. క్రూషియల్ పాయింట్ పైన ఉంది, మిడ్ పైన ఉంది, మార్కెట్ సిఈ ట్రెండ్. కానీ మార్కెట్ మనకి ఇక్కడ మినీ టార్గెట్ రివర్సల్ జోన్ అండి. మార్కెట్ ఇక్కడ నుంచి చాలాసేపు వెళ్ళడానికి ట్రై చేసింది కానీ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోద్దని మనకు ముందే తెలుస్తుంది. అదే మనం ఇప్పుడు వరకు నా పాత వీడియోలో చూసుంటే మీకు ఒక రివర్సల్ ఇండికేటర్ చూపించేవాడిని. ఇప్పుడు దాన్ని ఇంకా లేటెస్ట్ అప్డేట్ చేసేవాడిని. బయర్స్ ఎక్కడి వరకు ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు ఏంటి అన్నది అది చెప్తుంది. ఈ ఇండికేటర్ ఓన్లీ మనం ప్రైజెస్ బేస్ చేసుకుని ప్రైజ్ మార్కెట్ వన్స్ ఏ ప్రైజ్ బ్రేక్ అయితే ఏ ప్రైజ్ వరకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్, ఇది మధ్యాహ్నం షార్ప్. ఓకేనండి. మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది క్లియర్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎప్పుడైతే క్యాండిల్ దీనికి ఎంత క్లోజ్ అయిందో మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఓకేనండి. ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి, నెక్స్ట్ పిఈ మనకి మిడ్ వరకు ఈ లైన్ ఈ ఎల్లో లైన్ దగ్గర రిజెక్ట్ అయితే ఈ ఎల్లో లైన్ మార్కెట్ ఈ ఎల్లో ప్రైస్ ఎక్కడికి వచ్చింది, దీన్ని సపోర్ట్ తీసుకుంది, పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ కిందకి వచ్చింది. ఇప్పుడు మనం ఇలా ప్రైజెస్ బేస్ చేసుకొని ఈజీగా మనం డైలీ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. దీంతోపాటు మీకు బై అండ్ సెల్ సిగ్నల్స్ అని మీకు క్లియర్గా మీకు తెలుస్తుంది. ఇకపోతే మన కొత్తగా డిజైన్ చేసిన ఇండికేటర్ అంటే పాత రివర్సల్ ఇండికేటర్ చూసే ఉంటారు, దానికి న్యూ వెర్షన్ అనేది డిజైన్ చేసాం. అంటే మార్కెట్ డైరెక్షన్ ఇంకా క్లియర్గా పిన్ టు పిన్ తెలుసుకోవడానికి ఈ ఇండికేటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఒకసారి మీకు చూపిస్తాం. మార్కెట్లో ఇవాళ జరిగిన దీంట్లో కొన్ని లైన్స్ ఆపేస్తా. ఏదన్నా మనం మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఏదన్నా ఒక సిస్టాన్ని ఫాలో అవ్వాలండి. ఏదన్నా ఒక ప్రైస్ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతాను, ఏదన్నా ఒక ప్రైస్ దగ్గరికి వస్తే నేను బై చేస్తానని కొన్ని సినారియోలు పెట్టుకోమని చెప్పాను, మా గ్రూప్లో మెన్షన్ చేసేళ్ళండి. ఇప్పుడు ఇది మీకు ఈ రివర్సల్ ఇండికేటర్ అనేది చూపిస్తాను ఒకసారి. ఇది మనల్ని ఎలా గైడ్ చేస్తుంది, మార్కెట్ ఎక్కడ రివర్సల్ అవుతుందో మనకు ఎలా తెలుస్తుంది, దీన్ని బట్టి మనం మార్కెట్ ఇవాళ చాలా భయంకరంగా వాలటాలిటీగా ఉంది. ఈ వాలటాలిటీ మార్కెట్లో కూడా మనం ట్రేడ్స్ అనేవి చేయొచ్చు. మనకి ఈ వాలటాలిటీ మార్కెట్లో కూడా మనకు 3 ట్రేడ్స్ వచ్చినాయి అనుకుందాం. ఒకటి పిఈ సక్సెస్ఫుల్గా పిఈ, రెండో సిఈ ఫెయిల్ అయ్యాం. వన్స్ మన కండిషన్స్ ప్రకారం సిఈ తీసుకుంటే ఇక్కడ ఫెయిల్ అయ్యాం. మళ్ళీ నెక్స్ట్ పిఈ సక్సెస్ అయ్యాం. అంటే ఇంత వాలటాలిటీ మార్కెట్లో కూడా మనకి 3 ట్రేడ్లు అనేవి రావడం జరిగింది. 2 సక్సెస్, ఒకటి కొన్ని లాస్ అనుకుందాం. లాస్ కూడా ఏంటంటే ఎప్పుడైతే ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయిందో మనం నిర్మోహమాటంగా ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ పైకి వెళ్తుందని చూడకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిందో నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఒక ప్రైజ్ ఉంది. ఇక్కడికి ఎన్ని పాయింట్లు ఉంటుంది చూడండి. అంటే అన్ని పాయింట్లు మీరు లాస్ అయిపోతారని మీకు ఈ క్యాండిల్లోనే తెలుస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్యాండిల్స్ అన్నీ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, కానీ ఇక్కడ నుంచి మార్కెట్ వన్స్ బ్రేక్ అయిన తర్వాత కిందకు వచ్చి మార్కెట్ కింద క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ ఈ లైన్ పైన కింద ఈ క్యాండిల్ 2:55 అంటే మార్కెట్ సిఈ చూపించి మనకి పిఈ తీసుకెళ్ళిపోతున్నాడు అని మనకి ఎప్పుడైతే ఈ ప్రైస్ కింద క్యాండిల్ క్లోజ్ అయిందో మనం సిఈలో ఉంటే ఎగ్జిట్ అయిపోతాం. చూడండి సాలిడ్ క్యాండిల్ పిఈ మరి ఈ ప్రైస్ కాడ నుంచి క్యాండిల్ పడింది, తర్వాత సెల్ సిగ్నల్ ఇచ్చిన కాడ నుంచి దాని కింద ప్రైజ్ షార్ప్గా వచ్చింది. ఇది 3 గంటల మూవ్. మార్నింగ్ సస్టైన్ అవుతూ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన ప్రైజ్ని అనేది టచ్ చేసింది. ఈ ప్రైజ్ని చూడండి ఎంత ఎగ్జాక్ట్గా టచ్ చేసింది. ఇప్పుడు ఈ ట్రెండ్ ఏంటి, అసలు ఇక్కడి నుంచి రివర్సల్ అవుతుందని మనకు ఎలా తెలుసు? ఈ పైన టార్గెట్ టచ్ అవ్వకుండానే మనకి ఇక్కడి నుంచి రివర్సల్ అయింది. ఎక్కడి నుంచే రివర్సల్ అవుతుంది, మార్కెట్ రివర్స్ అయిపోయే ఛాన్స్ ఉందని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఈ రివర్సల్ ఇండికేటర్ అండి. ఇప్పుడు వరకు మీకు నేను యూట్యూబ్ వీడియోలో చూపించిన ఇండికేటర్ కంటే దాన్ని ఇంకా అప్డేట్ చేసామండి. అంటే మార్కెట్లో సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు ఇంకా అప్డేట్ చేసుకోండి. అంటే ఒకటే సబ్జెక్ట్ని ఇంకా అప్డేట్ చేసుకుంటా. అంటే
ప్రతి ట్రేడర్ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఇబ్బంది పడదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క సైకాలజీ ఉంటుంది. అందరూ ఈజీగా ట్రేడింగ్ చేసుకునేలాగా ఒక సబ్జెక్ట్ని, ఆ సబ్జెక్ట్ కూడా మన కళ్ళ ముందు కనబడాలి, విజిబిలిటీగా ఉండాలి అని నేను ఇండికేటర్స్ అనేది డిజైన్ చేశాను. మీరు చేయాల్సిందల్లా ప్రాపర్గా ఇండికేటర్స్ని ఫాలో అవ్వాలి. దానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇది చాలా కష్టం అండి. దాన్ని మీరు కష్టపడి నేర్చుకోగలిగితే, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే స్టాక్ మార్కెట్లో 100% సక్సెస్ అవుతారు. కంపల్సరీ కష్టపడాలి, ఇష్టపడాలి, అప్పుడే స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వగలం. ఓకే అండి. సో స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం అనేది అంత ఈజీ కాదండి. మీకు ఎంత ఈజీగా ప్రైజెస్, లెవెల్స్, సిగ్నల్స్, ట్రెండ్స్ అని క్లియర్గా నేను ఇన్ని ఇస్తేనే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, బయట 100కి 99% మంది మరి చెప్పే సబ్జెక్టులు ఎలా ఉన్నాయంటే, మీకు క్యాండిల్స్, ప్రైజ్ యాక్షన్లు, ఫిబొనాసీలు ఇలాంటి చాలా కన్ఫ్యూజింగ్ టీచింగ్ ఉంది బయట. మరి వాటితో ట్రేడింగ్ చేసి సక్సెస్ అవ్వాలంటే అవ్వడం 100% అవ్వదు. కాబట్టి ఆప్షన్ బయింగ్లో అందరూ లాస్ అయిపోతారు. దానికోసమని ఈ సబ్జెక్ట్ని ఈజీ చేసి మీకు లెవెల్స్ వచ్చేలాగా, ఏ లెవెల్ బ్రేక్ అయితే ఏ లెవెల్కి వెళ్తుంది, మార్కెట్ ట్రెండ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, మార్కెట్ ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుంది, ప్రతిదీ మీ కళ్ళ ముందు ఉండేలాగా నేను ఇండికేటర్స్ అనేవి ఇచ్చాను. మీరు ఇండికేటర్స్ కళ్ళ ముందు కనబడుతున్నా సరే మీరు ఫెయిల్ అవుతున్నారంటే, మీరు చాలా ఇదిగా మీరు దీని మీద ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా అవసరం. మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. మన ఇండికేటర్స్ 100% 0 to 0 ప్రతి లెవెల్ కానీ, సిగ్నల్ కానీ ఎక్కడా ల్యాగింగ్ లేకుండా మీకు క్లియర్ కట్గా పనిచేస్తుంది. ఓకేనండి. వన్స్ ఎక్కడి నుంచి రిజెక్ట్ అయితే ఈ ప్రైజ్కి వస్తుందంటే ఎగ్జాక్ట్గా విక్ టచ్ చేసి ఈ ప్రైజ్ని ఎందుకు రిజెక్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళి రిజెక్ట్ అవుతుందంటే ఇక్కడ మనకు ప్రైజ్ ఉంది. ఇప్పుడు నేను ఆపాను, మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఎక్కడ ఆగింది, ఇక్కడ మన ప్రైజ్ ఉంది. అంటే మార్కెట్ ఎంత సైడ్ వేస్లో ఉన్నా, ఎలా ఉన్నా సరే మార్కెట్ మన సిస్టమ్ అనేది క్లియర్గా చెప్తుంది. ఈ చెబుతున్న దాన్ని మీరు చూడడం అలవాటు చేసుకోవాలి. దీని మీద ట్రేడింగ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. మార్కెట్ ఎక్కడి నుంచి డైరెక్షన్ ఉంటే ఎక్కడికి వస్తుంది, ఇక్కడ రిజెక్ట్ అయితే ఏంటి పరిస్థితి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రైజ్ ఉంది, ఆ ప్రైజ్ బ్రేక్ అయిన తర్వాత మనం ఎంట్రీ పెట్టుకుంటే దీనిపైన మనం ఎస్ఎల్ అనుకుంటే ఎస్ఎల్ లేదు కానీ టార్గెట్ వచ్చింది మనకి. ఓకేనా. ఇక్కడ ఎస్ఎల్, ఇక్కడ టార్గెట్. అంటే వన్స్ మీరు గుడ్గా సిస్టమ్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అయిపోతే ఏది ఈ ఇండికేటర్ మనకి ఇక్కడ కూడా మనకి రిస్క్ లేకుండా, ఇది అసలు మనం సిఈ అటెంప్ట్ చేయకుండా ఉండడానికి, ఎక్కడి నుంచి కరెక్ట్గా ఒక ఈ పిఈ చేయడానికి ఈ ఇండికేటర్ అనేది 100% పనిచేస్తుంది. ఇప్పుడు వరకు ఇంతమంది వరకు మీరు చూసిన యూట్యూబ్ వీడియోలో చూసిన ఇండికేటర్ వేరు, దాని అడ్వాన్స్డ్ అండి. మార్కెట్లో బయింగ్ ఎక్కడి వరకు ఉంది, బయింగ్ ఎక్కడ వీక్ అయ్యింది అంటే ఇది మీకు క్లియర్గా అర్థం అవడానికి ఈ వేవ్ కూడా ఆపుతాను. ఒకసారి ఒక్క నిమిషం వేవ్ ఆపుతాను. ఈ డాట్స్ కనబడుతున్నాయండి. మార్కెట్ పీక్లో ఉంది. ఈ బ్లూ కలర్ చాలా థిక్గా ఉంది చూసారా, ఇది లైటింగ్తో. ఇది ఏంటంటే బయ్యర్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం. ఇది బయ్యర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం. ఇది మార్కెట్ పీక్, ఈ ఎల్లో లైన్ పైన ఉంది మార్కెట్. అంటే మార్కెట్ బాగా ఓవర్ బాట్ జోన్లో ఉందని అర్థమైందండి. ఎప్పుడైనా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందని క్లియర్గా ఈ డాట్స్ అనేవి చెప్తుంది. ఫస్ట్ డాట్ వచ్చినప్పుడు ఇది స్ట్రెంత్ ఉండగా డాట్ వచ్చింది అంటే మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉందని మీకు ఇక్కడే ట్రేడ్ చెప్పింది. అంటే ఇక్కడి నుంచి మీరు సిఈలు ప్లాన్ చేయకుండా ఉంటారు. ఓకేనండి. ఇక్కడి నుంచి తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ డాట్ ఇచ్చింది ఎగ్జాక్ట్గా. ఇంకా అక్కడి నుంచి మార్కెట్ రివర్సల్ జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే ఈ బ్లూ కలర్లోంచి ఈ గ్రీన్ కలర్లోకి మారుతుందో ప్రైజు, బయర్స్ అన్నారు వీక్ అయ్యారని అర్థం. ఇక్కడ డాట్ వచ్చినప్పుడు ఎప్పుడైతే బయర్స్ వీక్ అయ్యారో, ఎప్పుడైతే ఈ డాట్ వచ్చిందో మార్కెటింగ్ అక్కడి నుంచి పెరగదు.
ఎక్కడ వచ్చిందండి కరెక్ట్గా చూడండి. పిఈని మనం పీక్లో పట్టుకోగలుగుతున్నాం ఈ డాట్ వల్ల. ఎప్పుడైతే ఈ డాట్ ఈ క్యాండిల్కి వచ్చింది, దీని ముందు క్యాండిల్ ఏదైతే ఉందో దీని లో ఎప్పుడైతే క్యాండిల్ బ్రేక్ అయిందో మనం ఎంట్రీ అవుతాం. ఓకేనండి, క్లియర్గా టార్గెట్ లేదా దాని కింద ప్రైస్ ఏదైతే ఉందో లేదా సెల్ సిగ్నల్ వచ్చే వరకు ఇలా ఒక సిగ్నల్ వచ్చిన తర్వాత మార్కెట్ ట్రెండ్ ఏం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ఇది కిందకి బ్రేక్ అయిన తర్వాత కానీ మనకి రెడ్ చేంజ్ అయిపోయింది, పిఈ ట్రెండ్లోకి చేంజ్ అయింది. ఈ పిఈ ట్రెండ్లో చేంజ్ అయినప్పుడు మార్కెట్ వాల్టాలిటీ ఉన్న మనం నెక్స్ట్ టార్గెట్ అనేది టచ్ చేసింది. తర్వాత కూడా మార్కెట్ ఇది పిఈ ట్రెండ్లోనే ఉందండి. ఇక్కడ బై ఇచ్చినా కూడా ఇక్కడ పిఈ ట్రెండ్లోనే ఉంది. వన్స్ మన ఎమోషన్స్ వల్ల ఇక్కడ ఏమన్నా ప్రైస్ బ్రేక్ అయిందని తీసుకున్నా ఎప్పుడైతే ఈ క్యాండిడేట్ క్లోజ్ అయిందో మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇది ట్రెండ్ అయితే పిఈలోనే. ఎప్పుడైతే ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ ఇది మధ్యలో సెంటర్ లైన్, ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ సెల్ సిగ్నల్ ఇచ్చిన కాడి నుంచి ఇది ఎల్లో వచ్చేసరికి స్ట్రాంగ్ అయినట్టు, సెల్లర్స్ స్ట్రాంగ్ అయినట్టు. ఇలా మార్కెట్ మనకి రివర్సల్ ఎక్కడ ఇచ్చిందండి, మార్నింగ్ ఇక్కడే ఇచ్చింది. మార్నింగ్ మార్కెట్ ఇక్కడ రివర్సల్ ఇచ్చిన కాడి నుంచి మనం మార్కెట్ పిఈ డైరెక్షన్లోనే ఉంది. ఓకేనండి, నా సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకి ఈ లెవెల్స్ యొక్క ఇంపార్టెంట్ అన్నీ క్లియర్గా తెలుస్తుంది. ఏ లెవెల్ బ్రేక్ అయితే ఏ లెవెల్కి వస్తుంది ఏంటి అన్నది నేను చాలాసార్లు నా వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ఎల్లో లైన్ దగ్గర రిజెక్ట్ అయినా మధ్యలో ఇంకో ఎల్లో లైన్కి వస్తుంది. ఒక ఎల్లో లైన్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఎల్లో లైన్కి వెళ్తుంది. 3 ఎల్లో లైన్స్ అనేవి మన దాంట్లో ఉంటాయి. తర్వాత బయింగ్ జోన్, మినీ టార్గెట్లు, రివర్సల్ అనేవి మినీ టార్గెట్లు. ఇవన్నీ నా ఇండికేటర్ ఎవరైతే చూస్తున్నారో, నా వీడియోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ చాలాసార్లు నేను నా వీడియోలో ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది నా న్యూ ఇండికేటర్ అండి. ఓకేనండి, ఇది కూడా నిన్న కూడా మనకి కరెక్ట్గా ఇవ్వండి గ్రీన్ డాట్ ఇక్కడి నుంచి మార్కెట్ ఇక్కడి నుంచి రివర్సల్ అయిపోతుందని మనకి డాట్ ఇచ్చింది. ఈ డాట్ ఇచ్చిన క్యాండిల్ ఇది. దాని ముందు క్యాండిల్ ఎప్పుడైతే హై బ్రేక్ అయింది, బై సిగ్నల్ ఇచ్చిన క్యాండిల్ నుంచి మార్కెట్ చూడండి. మార్కెట్ సడన్గా పెద్ద క్యాండిల్ పడింది, కానీ చూసారా బయింగ్ ప్రెజర్, దానివల్ల వెంటనే దాని సెకండ్ క్యాండిలే మార్కెట్ పైకి లాగాడు. ఓకేనండి, మార్కెట్ స్ట్రెంత్ ఉందా లేదా ఏంటని మనకు కంగారు పడకుండా చూడొచ్చు. మార్కెట్ చూడండి, మార్కెట్ ఏమో రెడ్ క్యాండిల్స్ పడుతున్నాయి, ఇది చూస్తే బయింగ్ ఉంది. చూసారా గ్రీన్ కలర్, అంటే మార్కెట్ చూడండి వాల్టాలిటీగా ఉంది, మార్కెట్ సెల్లింగ్లో ఉంది. ఇది చూస్తే బయింగ్లో చూపిస్తుంది, అంటే మార్కెట్ సైడ్ వేస్. ఎప్పుడైతే రెడ్ కలర్లోకి మారిందో మనకి చూడండి ఇక్కడి నుంచి మనకి మార్కెట్ మూవ్ జరిగింది. ఈ మూవ్ ఎక్కడి వరకు ఆగిపోద్ది అంటే మనకి ఎప్పుడు రివర్స్ అయిపోద్ది అంటే ఈ డోజీ క్యాండిల్లోనూ మనకు తెలిసింది. అంటే మార్కెట్ ఈజీగా మీకు ఇండికేటర్స్ అనేవి మార్కెట్ పీక్లో ఉందా, మార్కెట్ ఎప్పుడు రివర్స్ అవుతుంది ఏంటి, ఇది చూడండి. ఇక్కడ డాట్స్ వచ్చింది, మార్కెట్ ఈ ఎల్లో లైన్ పైన ఉంది, గ్రీన్ లైన్. ఈ గ్రీన్ లైన్ స్ట్రాంగ్గా లేదు, బయర్స్ అనేది వీక్గానే ఉన్నారు. వీక్గా ఉండి మార్కెట్ చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడే డాట్ ఇచ్చింది, సెకండ్ డాట్ ఇచ్చింది కాడి నుంచి మార్కెట్ మనకి ఇవ్వండి క్లియర్గా ఫాల్ అయింది. ఎక్కడి వరకు అంటే ఇక్కడ మన ప్రైస్ ఉంటుంది. ఇలా ఈజీగా ట్రేడింగ్ చేసుకుంటాకే మనం సబ్జెక్ట్ని ఇండికేటర్లా డిజైన్ చేసి, ఎవరైనా ట్రేడింగ్లో ఇబ్బంది పడతా ఉంటే, ఎవరో కాదు అందరూ ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు. మార్కెట్ ఇది చూడండి, ఇది ఓవర్ సోల్డ్ జోన్, ఇది ఓవర్ బాట్ జోన్. మార్కెట్ కండిషన్స్ బట్టి మార్కెట్ రేంజ్ అనేది ఇది పైకి ఈ రెండు లైన్స్ దగ్గరికి దూరంగా జరుగుతాయి. అంటే దూరంగా ఉంటే ఎక్కువ మూవ్ వస్తుంది, దగ్గరగా ఉంటే ఓవర్ బాట్ జోన్లోకి తొందరగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ బ్రేక్ చేసిందంటే ఇది ఇంతే మూవ్ అనమాట. మార్కెట్ ఏమైంది, ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళి ఎక్కడి నుంచి రివర్సల్ సిగ్నల్ రివర్సల్ అయిపోయింది. అంటే మార్కెట్ ఇక్కడ ఓవర్ సోల్డ్లో వచ్చింది. ఎప్పుడైతే సెల్లర్స్ అనేది ఎల్లో లైన్ అనేది సెల్లర్స్ బలంగా ఉన్నారు, ఇక్కడ రిజెక్ట్ అయితే మార్కెట్ ఓవర్ బాట్ నుంచి ఏం జరిగింది, కిందకు వచ్చింది. ఓవర్ సోల్డ్ నుంచి మళ్ళీ ఓవర్ బాట్, అంటే మార్కెట్ పుల్ బ్యాక్. మార్కెట్ వాలటాలిటీగా ఉన్నా సరే మనకి మంచి పాయింట్స్ అనేవి మనం ఎర్న్ చేయడానికి ఉంటుంది. కింద నుంచి పైకి ఏమైంది, ఓవర్ సోల్డ్లోకి వచ్చింది, సెల్లర్స్ అనేవాళ్ళు వీక్ అయ్యారు ఫుడ్ సైడ్. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది మనకి చెయ్యి. ఈ బై సిగ్నల్ ఎప్పుడు రివర్స్ అయిపోతుందంటే మళ్ళీ ఓవర్ బాట్లోకి వెళ్ళింది, 2 డాట్స్ వచ్చినాయి అంటే మనకి రివర్సల్ అయిపోతుందని చెప్పి అర్థం. అక్కడ ఉన్న ప్రైజే లాస్ట్ ప్రైజ్.
ఏమైంది, మళ్ళీ కిందకు వచ్చింది. ఎక్కడి వరకు ఇక్కడ. ఈ ఎల్లో ప్రైజ్ అన్నది బ్రేక్ అయితే, ఎప్పుడైతే స్ట్రాంగ్ ఎల్లో ప్రైజ్ ఈ గ్రీన్ లైన్ బ్రేక్ అయితే పైన ఉన్న టార్గెట్స్ టచ్ చేయడానికి వెళ్ళిపోతుంది ఈజీగా. ఇలా ప్రతిసారి కూడా మనకి ఇదిగోండి మార్కెట్ ఏం జరుగుతుంది, మార్కెట్ పైకి వెళ్తుంది, ఈ రివర్సల్ ఇండికేటర్ అనేది కిందకు వస్తుంది. ఈ కిందకు వస్తా కూడా మీకు డాట్స్ వస్తున్నాయి అంటే ఇది మినీ టార్గెట్ రివర్సల్ జోన్. ఎప్పుడైతే ఇక్కడ డాట్ వచ్చి మినీ టార్గెట్ కింద క్యాండిల్ క్లోజ్ అయ్యి మనకి సెల్ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ మనం పిఈ ఎంట్రీ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా చూడండి ఎల్లో లైన్కి వచ్చింది. ఈ పైన ఒక ఎల్లో లైన్ ఉంటుంది, ఇంకా అది బ్రేక్ అయితే ఈ ఎల్లో లైన్కి వచ్చేస్తుంది. ఈ ఎల్లో లైన్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. ఎప్పటి నుంచి మనకు సిఈ అంటే ఇది ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చి మళ్ళీ మారింది, మనకి బై సిగ్నల్ ఇచ్చింది. ఇచ్చిన కాడి నుంచి చూడండి మార్కెట్ మూవ్ జరిగింది షార్ప్ మధ్యాహ్నం 3 గంటలు మూవ్ అనమాట. తర్వాత గ్యాప్ అప్ ఈ సినారియో. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఓవర్ బాట్లోకి వెళ్ళి మళ్ళీ రివర్స్. ఈ డిస్టెన్స్ అనేది ఇలా దూరము ఇలా దగ్గర ఉంటుంది అనమాట. అంటే దగ్గర ఉంటే మనకేంటి మూమెంట్ తక్కువ ఉంటుంది. ఇదిగోండి ఇదేం జరిగింది, ఇక్కడ డాట్ ఇచ్చింది మనకు. మార్కెట్ రివర్సల్ పిన్ పాయింట్ రివర్సల్ అంటారు దీన్ని. ఎప్పుడైతే ఈ రివర్సల్ ఇచ్చిందో చూడండి ఏం జరిగింది, మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళడం జరిగింది. ఇదిగోండి మార్కెట్ మళ్ళీ ఎక్కడ ఇచ్చింది రివర్సల్, మనకి ఎక్కడ ఇచ్చిందండి, ఎక్కడ ఇచ్చింది రివర్సల్. నెక్స్ట్ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇదిగోండి మార్కెట్ ఇక్కడ డాట్ ఇచ్చింది పీక్లో. అంటే మార్కెట్ ఎక్కడి నుంచి రివర్సల్, ఇక్కడ మార్కెట్ పెరుగుతుంది కానీ ఇదేమవుతుంది డిక్రీజ్ అవుతుంది. ఎక్కడ ఉందో ఓవర్ బాట్లో ఉంది మార్కెట్. ఇదేమో డిక్రీజ్ అవుతుంది, ఇదేమో పెరుగుతుంది, ఇదేమో డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకి డాట్ ఇచ్చింది. ఇక్కడే మార్కెట్ స్ట్రెంత్ ఉంది, ఎక్కడి నుంచి వీక్ అయిపోయిన కాడి నుంచి చూడండి గ్రీన్లోనే ఉంది. ఎప్పుడైతే రెడ్ డాట్ వచ్చిందో మనం ఇక్కడ ఈ డోజీ క్యాండిల్లో నుంచే మనకి ఎంట్రీ కన్ఫర్మేషన్. అప్పటి వరకు స్వింగ్ హై ఏదవుతుందో అదే మన ఎస్ఆర్. చూడండి ఏం జరిగిందో మార్కెట్ ఆ రోజు. మళ్ళీ ఎప్పుడు ఓవర్బాట్ జోన్ కంటే మార్కెట్ చూడండి మళ్ళీ సపోర్ట్కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడ ఎల్లో లైన్. ఇవాళ ఏం జరిగింది, అదే జరిగింది ఈ రోజు కూడా. ఎప్పుడండి, సోమవారం మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాం కానీ మధ్యాహ్నం కిందకు తీసుకొచ్చాడు. సేమ్ ఈ సోమవారం ఏం జరిగిందో ఇవాళ కూడా అదే జరిగింది, ఈ సోమవారం కూడా అదే జరిగింది. ఎగ్జాక్ట్గా మండే టు మండే, పోయిన మండే ఏం జరిగిందో అదే ఈరోజు జరిగింది. ఆ రోజు మండే ఏదైతే మిస్టేక్స్ చేశారో ఈ బయింగ్ జోన్ దగ్గర సిఈ ఎంటర్ అయ్యారో సేమ్ అదే మిస్టేక్ ఇవాళ కూడా చేశారు కొంతమంది మన గ్రూపులో. ఓకేనండి, ఇక్కడ నుంచి మార్కెట్ చూడండి. ఇక్కడ మీకు అందుకని ఈ ఇండికేటర్ నేను మా గ్రూప్లో నేను నిన్న ఇంట్రడ్యూస్ చేశాను, ఇవాళ యాక్సెస్లు ఇస్తున్నాను. ఇందులో ఏంటంటే ఇక్కడ మీరు బయింగ్లో ఉంటే మీరు డాట్ చూడండి ఎక్కడ వచ్చిందో, ఈ క్యాండిల్లోనే డాట్ వచ్చింది. అంటే మీరు రివర్స్ అయిపోతుంది అని మీకు ఇక్కడే ఇంటిమేషన్ ఇచ్చింది. అక్కడ కానించి మార్కెట్ ఇక్కడ ఇంటిమేషన్ ఇస్తే మార్కెట్ చూడండి ఎలా ఫాలో అయింది. మళ్ళీ నెక్స్ట్ వెంటనే డాట్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే మళ్ళీ సిఈలోకి మారిపోతుందని. ఇలా పిన్ పాయింట్ రివర్సల్స్ మీకు ఈ ఇండికేటర్లో తెలుస్తాయి. ఓకేనండి, ఇంతకంటే సబ్జెక్ట్ని ఈజీ ఇంకెవరో చేయలేరు, మీకు చెప్పరు, మీకు ఇండికేటర్స్లా ఎవరు. ఓన్లీ అది మన ట్రెజర్ హంటర్ ఒక్క దాంట్లోనే. ఆ ఇండికేటర్స్ కూడా 100% పనిచేస్తాయి. దీని ఒక్క దాని మీద ప్రాక్టీస్ చేయగలిగితే, మీ మైండ్ సెట్ ఒక్కటి కంట్రోల్ చేసుకోగలిగితే, మార్కెట్లో ఒక సిస్టాన్ని ఫాలో అవ్వగలిగితే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వడం అనేది పక్కా. కానీ మార్కెట్ సిగ్నల్స్ వచ్చే వరకు మార్కెట్ ఒక ప్రైజ్ ఇవ్వండి, ఈ ప్రైస్ దగ్గరికి వెళ్ళింది, ఈ ప్రైస్ దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యి ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుంది మనకి మార్కెట్ ఇక్కడ చూడండి ఇది రెడ్లోకి మారింది. ట్రెండ్ ఏం జరిగింది, కింద నుంచి పైకి ఎక్కడి వరకు వెళ్ళింది, ఈ సెంటర్ లైన్ వరకు వెళ్ళింది. సెంటర్ లైన్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుంది. ఎక్కడేం జరుగుతుంది, ఈ ప్రైజ్ కానించి రివర్సల్ అవుతుంది. అంటే ఈ ప్రైజ్ కింద మనం ఎంట్రీ అయితే ఈ ప్రైజ్ పైనే మన ఎస్ఎల్, దాని కింద ప్రైజ్లే మన టార్గెట్. ఇలా మీరు ఒక సిస్టాన్ని ఫాలో అయితే మార్కెట్లో జరిగేది ఇదేనండి. దాంతోపాటు మీకు సెల్ సిగ్నల్స్ ఈ చూడండి, ఈ ప్రైస్ దగ్గర నుంచి వచ్చాక మార్కెట్ ఏం జరిగింది, ఇక్కడ డాట్ వచ్చిందంటే ఈ ప్రైజే లాస్ట్ ప్రైజ్ అని అర్థం. ఇది ఇలా మార్కెట్లో మీకు క్లియర్గా సిస్టమ్ చెప్తూ ఉంటుంది, ఆ సిస్టాన్ని ఫాలో అవ్వండి. ఓకే అండి, దీంట్లో ఈ గ్రీన్లో ఉన్నప్పుడు బై సిగ్నల్స్ వస్తే మీరు
బై చేయకండి. రెడ్లో ఉన్నప్పుడు బై సిగ్నల్స్ వస్తే చేయొద్దు. గ్రీన్లో ఉన్నప్పుడు ఓన్లీ ఇలా డాట్స్ వచ్చినప్పుడు మీరు పీక్లో ఎంట్రీ అవ్వచ్చు. ఇక్కడ డాట్స్ వస్తే ఇలా వీక్ అయినప్పుడు రెడ్గా ఉన్నప్పుడు సిఈలో బై వస్తే లోలో ఎంట్రీ అవుతున్నారు. ఇది సిఈని కింద నుంచి అయితే సిఈ లోలో ఎంట్రీ అయినట్టు, పైనుంచి అయితే పిఈ లోలో ఎంట్రీ అయినట్టు. మీరు పిఈ అక్కడ సిఈ అక్కడ రివర్స్ అవుద్ది, పిఈ అక్కడ రివర్సల్ అవుద్దని మీకు ఈ జోన్స్ అనేవి ఎప్పటికప్పుడు ఒక్కోసారి మార్కెట్ రేంజ్ని బట్టి దూరంగా ఉంటాయి, ఒక్కోసారి మార్కెట్ రేంజ్ని బట్టి దగ్గరగా ఉంటాయి. దగ్గరగా ఉంటే మీకు చూడండి ఓవర్ సోల్డ్ నుంచి ఓవర్ బాట్ దగ్గర అనమాట. ఓవర్ బాట్లోకి వెళ్తే మీరు అక్కడ ఉన్న ప్రైస్ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. మరి ఓవర్ సోల్డ్కి వస్తే మళ్ళీ మీరు చూడండి పుల్ బ్యాక్ ఎక్కడికి వచ్చింది, మిడ్ దాకా వచ్చి మళ్ళీ వెంటనే బ్రేక్ చేసింది, బై సిగ్నల్ ఇచ్చి పైకి వెళ్ళిపోయింది. ఇలా రివర్సల్ ఇండికేటర్ పిన్ టు పిన్ మీకు సిగ్నల్స్ అనేవి ఎక్కడ రివర్సల్ అవుతాయి, పిన్ పాయింట్ రివర్సల్స్ వస్తాయి. మార్కెట్లో బయ్యర్స్ వీక్ అయ్యారా, సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా, బయ్యర్స్ స్ట్రాంగ్గా ఉన్నారా, వాళ్ళు ఎక్కడ వీక్ అయ్యారు అన్నీ క్లియర్గా మీకు ఈ ఇండికేటర్లు అనేవి తెలుస్తాయి అన్నమాట. ఇది నా సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్పై ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలనుకుంటే మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు లైఫ్ టైం గైడెన్సు, స్టాక్ మార్కెట్లో మీకు ఈజీ సబ్జెక్ట్ నేను చెప్తాను. దీన్ని నేను నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం అనేది మీ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనండి. మన డబ్బులు సంపాదించడం అనేది అంత ఈజీ కాదండి, దానికి చాలా కఠోరమైన శ్రమ అవసరం. కానీ వన్స్ స్టాక్ మార్కెట్లో ఎవరు వచ్చినా సరే దీన్ని వదిలైతే మళ్ళీ వెళ్ళలేరు. దీంట్లోనే ఎంతో డబ్బు పోగొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇది ఒక పరిష్కారం. మీరు ఈ సబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ చేసుకోండి. దీనికి ఇది మనకి ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వగలగాలంతే. 100% ఫాలో అవ్వగలిగితే మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. వన్స్ ఒక ప్రైజ్ బ్రేక్ అయిన తర్వాత మీరు ఎంట్రీ పెడితే ఆ ప్రైజ్ కింద క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఇది ప్రతిసారి నేను చెప్తున్నా. దాని కింద ప్రైజ్కి వచ్చేస్తుంది ప్రైజ్, అప్పుడు మీ లాస్ అనేది పెరుగుతుంది. మన సిగ్నల్స్ ఫాలో అయినా సరే మనకి రోజుకి 2 నుంచి 3 ట్రేడ్లే వస్తాయి. ఓకేనండి. రిస్క్ మేనేజ్మెంట్ టోటల్ అంతా ఇందులోనే ఇంక్లూడెడ్ ఉంటాయండి. ఇంత కరెక్ట్ అయిన సబ్జెక్ట్ యూట్యూబ్ చరిత్రలోనే ఎవడో చెప్పలేరు కూడా, చెప్పరు కూడా. ఓకేనండి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ట్రెజర్ హంటర్.